I'm gonna tell you a story. What? Remember when we bought the excavator truck? I really wanted to buy that in Korea. అవునా ఇప్పుడు ఆన్ చేయాలా నేను కారు? Yes. నమః శివాయ. It's gonna be okay, Amma. It's easy. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఐ హోప్ మీరు అందరూ పండగ ప్రశాంతంగా బాగా చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి వీకెండ్ వ్లాగ్. సండే లంచ్ చేసిన తర్వాత ఇంకా బయటకు వెళ్దామని నేను రెడీ అవుతుంటే ఇంకా ఈలోపు చిద్వి వాళ్ళ ఫ్రెండ్స్ బయట ఆడుకుంటుంటే నేను నువ్వు రెడీ అయ్యేలోపు ఆడుకొని వస్తానమ్మా అని వెళ్ళాడు. బాగుంది నాన్న వెదర్. ఇయర్ ఎట్లయినా అంత చలి చాలా తక్కువ, కానీ మరి ఎందుకు ఆ స్నో అంతా మెల్ట్ అవ్వలేదు ఇంకా? అయినా కూడా మెల్ట్ అవుతుంది కదా నాన్న. ఇప్పుడు వచ్చేసి టార్గెట్కి వెళ్తున్నాము. లాస్ట్ వ్లాగ్లో ఒక డెనిమ్ జాకెట్ తీసుకుందామని చూశాను కదా, అట్లాంటిది టార్గెట్ ఆన్లైన్ స్టోర్లో చూస్తే ఉందన్నమాట. సరే ఒకసారి స్టోర్కి వెళ్ళి అక్కడ ట్రయల్ చేసి నచ్చితే తీసుకుందాం అన్నట్టుగా ఇదిగో ఈ గిఫ్ట్ కార్డ్స్ స్కూల్లో క్రిస్మస్ అప్పుడు పిల్లల పేరెంట్స్ ఇచ్చినవన్నమాట. సో సరే వీటితో తీసుకుంటే గుర్తుగా ఉన్నట్టు ఉంటుంది అన్నట్టుగా ఇంకా చూద్దామని వెళ్తున్నాము. ఇట్లా వీడి చిద్వి అయితే వెనక కూర్చొని ఇంకా వాళ్ళ నాన్నకి అటు వెళ్ళొచ్చు ఇటు వెళ్ళొచ్చు అని చెప్తూనే ఉంటాడు. వీడు మాకి ఒక మినీ సైజ్ గూగుల్ మ్యాప్ అనమాట. అన్నీ గుర్తుపెట్టుకొని ఇంక అన్నీ చెప్తుంటాడు. ఒక్క షోటికి డిఫరెంట్ వేస్లో ఎలా వెళ్ళాలని కూడా తెలుసు వాడికి. వెనక కూర్చొని అబ్జర్వ్ చేస్తుంటాడు, ఇంకా అది చెప్తూ ఉంటాడు. నేను ఇట్లా బట్టల స్టోర్స్కి వస్తే ఫస్ట్ క్లియరెన్స్ సెక్షన్లో ఏమైనా మనకి సరిపోయేవి దొరుకుతాయి అన్నట్టుగా వచ్చి ఒక లుక్ వేస్తాను. అట్లా చూస్తుంటే నాకు ఇక్కడ ఒక స్వెటర్ దొరికింది, లైక్ లైట్ ఆనియన్ పింక్ది స్వెటర్ అని చెప్పలేం కానీ జస్ట్ స్ట్రగ్ లాగా ఉన్నది. తర్వాత నేను ఇందాక మెయిన్ డెనిమ్ జాకెట్ కోసం వచ్చాను కదా, సో దానిలో కోసం చూస్తే అసలు ఎంతసేపుకి దొరకదు నాకు. ఆన్లైన్లో చూస్తే ఉంది, ఇక్కడ చూస్తే లేదు. సో ఇదిగో ఇది అనమాట. దీని ఒరిజినల్ ప్రైస్ 35 అయితే ఇప్పుడు క్లియరెన్స్లో ఇది $10.50 పెట్టారు. ట్యాక్స్ తోటి అంతా $11కి వస్తుంది. సో ఇట్లాంటి నా దగ్గర ఒకటి గ్రే కలర్ది ఉంది, అది కొంచెం పాతగా అయిపోయింది అనమాట. సరే ఈ కలర్ లేదులే అన్నట్టుగా మంచి ఆఫర్ ప్రైస్కి ఉందన్నట్టు ఇంకా అది తీసుకున్నాను. సో ఇంకా అదే చెప్పాను కదా, తర్వాత ఆ డెనిమ్ జాకెట్ కోసమే స్టోర్ అంతా తిరుగుతున్నాను. మొత్తం లేడీస్ సెక్షన్ అంతా తిరిగితే ఎంతసేపుకి కనపడదు నాకు. అది మేబీ ఓన్లీ ఆన్లైన్లో ఒక్కటే ఉంటుందేమో, నేను స్టోర్లో ఉంటే ట్రయల్ చేసి తీసుకోవచ్చు కదా అన్నట్టు వస్తే నాకు మొత్తానికి కనపడలేదు. ఇక్కడ మ్యానిక్విన్కి వేశారు కదా, అది డిఫరెంట్ లైక్ షర్ట్ లాగా ఉంది, డెనిమ్ షర్ట్ లాగా. ఇదిగో ఇది ఇంకా ఫైనలీ ఇంకా నాకు అదైతే దొరకలేదు. ఇంకా చిద్వికి చూద్దాం అన్నట్టుగా ఇటు వచ్చాము. ఇక్కడ బాయ్స్ ప్యూర్ కాటన్ షర్ట్స్ కనిపిస్తే చిద్వికి తీసుకుందామని చూస్తున్నాము. ఇప్పటి వరకు వాడి షాపింగ్ మోస్ట్లీ అంతా H&M నుంచే ఉంటుంది. సో మొన్న ఒకసారి H&Mకి వెళ్తే అక్కడ ఉన్న కలెక్షన్ చూసి అరే వీడు ఇవన్నీ ఇంతకు ముందు వరకు ఇప్పటి వరకు అన్నీ వేసుకున్నాడు, మన దగ్గర ఉన్న కలెక్షనే ఉంది కదా అన్నట్టు అనిపించింది. అందుకే ఈసారి టార్గెట్లో చూస్తున్నాము. ఇదిగో ఇది మన మేడ్ ఇన్ ఇండియా ప్యూర్ కాటన్ షర్ట్, బ్లాక్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది కదా, అదైతే తీసుకున్నాము. నెక్స్ట్ ఇంకా జెంట్స్ సెక్షన్లో కొన్ని వింటర్ వేర్ ఆఫర్లో ఉన్నాయి. ఎక్కువ కలెక్షన్ లేవు కానీ ఉన్నవి కొన్నైనా మంచి ఆఫర్ ప్రైస్కి ఉన్నాయి. ఇంక ఇప్పుడు వింటర్ సీజన్ అయిపోతుంది కదా, సో వింటర్ స్టఫ్ అంతా ఆఫర్లో పెట్టేస్తారు. రామ్ వింటర్ వేర్ ఏం తీసుకోలేదు కానీ ఒక నార్మల్ టీ షర్ట్స్ 2 తీసుకున్నాడు, ఇంకంతే. వాట్? Remember when we bought the excavator truck? I really wanted to buy that in Korea. That yellow excavator truck. ఎల్లో ఎక్స్కవేటర్ ట్రక్ ఎక్కడ కొరియాలో కొన్నావు? అది నీకు KTN అక్కడ ఇండిపెండెన్స్ డేకి నువ్వు ఏదో ఒక పార్టిసిపేట్ చేసింటే $10 కూపన్ ఇచ్చింటే ఈ మార్ట్లో పోయి కొనుక్కున్నాం. I know, but what I wanted is a gas tanker truck. Well, instead he didn't listen and he just bought me that yellow excavator. And I really wanted a truck with a trailer at the back since then. No, అది ఐ థింక్ అది బియాండ్ $10 ఉందన్నమాట, అందుకే కొనిలేదు. $10 అంటే $10లో కొనిచ్చింటే ఓకే నానా. అప్పుడు చూడలేదు, నేనేం కొనియట్లేదు నీకు. నో నీకు ఆల్రెడీ నేను చెప్పా. Then you don't have to buy anything for my birthday.
నో ఇప్పుడు అట్లే అంటావు. నువ్వేదో బర్త్డేకి ఏదో కెమెరా అడిగావు కదా, మా ఫ్రెండ్స్ అందరికి ఉంది టూర్స్కి పోయినప్పుడు, ఫీల్డ్ ట్రిప్స్కి పోయినప్పుడు అని. వీడు ఇందాక చెప్పిన స్టోరీ ఎప్పుడో కొరియాలో ఉన్నప్పుడు, ఐ థింక్ వీడు అప్పుడు 5 or 6 years అనుకుంటాను, నాకు అప్పుడు గుర్తు రాలేదు కానీ తర్వాత గుర్తొచ్చింది. అవును కదా అప్పుడు వ్లాగ్ కూడా చేసినట్టున్నామని. సో ఆ లింక్ దొరికితే పైన ఇక్కడ ఇస్తాను. ఆ ట్రక్స్ కొనుక్కుంటే కనీసం ఇది జస్ట్ $1 సంథింగ్ ఈ చిన్న కారన్నా కొనియండి అని అడిగారు. లైక్ హార్ట్ వీల్ కాదు కానీ హార్ట్ వీల్ లాంటివే. ఈ దగ్గర ఆల్రెడీ ఇన్నఫ్ హార్ట్ వీల్ టాయ్స్ ఉన్నాయి, కార్స్ ఉన్నాయి, ఏం అవసరం లేదని చెప్పాము. ఫుల్ అప్సెట్ అయ్యాడు. ఇట్స్ ఓకే, అప్సెట్ అయితే నో ప్రాబ్లం. ఇదిగో సాడ్గా ఉన్నాడు. ఇంకా మనకి లైఫ్లో కావాలనుకున్నవన్నీ ఏం రావు కదా, సో ఇప్పటి నుంచే చిన్న చిన్న దానిలకి అప్సెట్ అయ్యి నేర్చుకుంటే మంచిది అన్నట్టుగా లైట్ తీసుకున్నాము. ఇంటికి వచ్చాక ఈవినింగ్ దీపారాధన చేశాను. తర్వాత ఇంకా నేను రామిద్దరం యోగా చేస్తుంటే, మీన్ వైల్ చిద్వికి చెస్ ప్రాక్టీస్ టోర్నమెంట్ ఏదో ఉంటే ఇలాగ బయట డు నాట్ డిస్టర్బ్ అని రాసి పెట్టేసి డోర్ వేసుకున్నాడు. ఇంకా డిన్నర్కి మధ్యాహ్నం చేసిన కాజు మష్రూమ్ కర్రీ ఉంది. ఇంకా దాంట్లోకి చపాతీలు చేస్తున్నాను. నేను ఎప్పుడు ఇట్లా చపాతీ చేసినా ఇట్లా రోటీస్ లాగానే చేస్తాను. ఆయిల్ మోస్ట్లీ వేయను, ఎప్పుడో ఒకసారి వేస్తాను అంతే. తిన్న తర్వాత ఇంకా నేను అన్నీ కడిగేస్తున్నప్పుడు వీళ్ళిద్దరూ చెస్ ప్రాక్టీస్ చేశారు. తర్వాత ఇప్పుడు అంతాక్షరి ఆడుతున్నాం. మనసా 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 మనసాన ప్రతిమ తన వనలో తడబోగే మనసా పిలిచా అడిచా అయినాము వినకుండా తన పైకి వెళతావే మనసా నా మాట తెలుసా నేనెవరో తెలుసా నాతో చిద్వి వాడు రాగం వచ్చినప్పుడు తల షేక్ చేస్తున్నాడు. కాదు, నీ నోట్లో రాగం షేక్ చేయాల, తల షేక్. మనసా మనసా ప్రతిమ తడబోగే మనసా. ఆనా నేను పడలే ఇప్పుడు ఆతో. ఆకాశంలో ఆశలాడి వెలుగు గోదావరి గట్టు మీద ఆ సాంగ్ పోమ్మా. ఇంకిక్కడి నుంచి సాటర్డే వ్లాగ్. ఫస్ట్ సండేది ఎందుకు పెట్టానంటే ఈ సాటర్డేది కొంచెమే ఉంది, అది కూడా అంతా నేను ఫస్ట్ టైం డ్రైవింగ్ నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యాను ఏంటి అనేది అంతా రాగా ఉంది. సో అది మేబీ కొంతమందికి బోరింగ్గా ఉంటుందేమో అన్నట్టుగా లాస్ట్లో పెట్టాను. ఇదిగో మొత్తానికి నా లర్నింగ్ లైసెన్స్ అయితే వచ్చింది. ఇది మన ఇంటికి దగ్గరలోనే USDAకి సంబంధించిన పెద్ద పార్కింగ్ లాట్ ఉంటే ఇక్కడ నేర్చుకునేకి వచ్చాం. ఇక్కడంతా ఈ పార్కింగ్లో నేర్చుకోవచ్చంట. మనకేమో సైకిల్ తొక్కడం తప్ప అసలు స్కూటీ డ్రైవింగ్ కూడా రాదు. ఇదే ఫస్ట్ టైం డ్రైవింగ్ సీట్ లో కూర్చోండి. ఇక్కడ షిఫ్ట్ చేయాలి, ఇక్కడ ఇది దీనికి బ్రేక్ కి షిఫ్ట్ చేస్తాం. అలాంటప్పుడు ఇంకా కార్ ఆన్ లోనే ఉంటది కానీ మూవ్ అవ్వదా? ఎట్లా బ్రేక్ పడదా? ఫన్నీ మూమెంట్స్. ఇప్పుడు నేను ఎట్లా చేయాలి? నమ శివాయ. బ్రేక్ మీద పెట్టి కాలు పోదా బ్రేక్ మీద పెట్టిన పెడుతుంది. అన్నప్పుడు నా డౌట్స్ క్లియర్ చేయని అడుగుతాను. ఇది తిప్పినప్పుడు అది ఇంత ఫుల్ గా తిప్పాలంటే ఇంతే అని తిరిగేది కార్. ఇది ఆఫ్ లో ఉన్నప్పుడు తిరగదు, అది చెప్తాను తెలుగు. అందుకే కార్ ఆన్ చేస్తే ఇప్పుడు నువ్వు ఎట్లా కంట్రోల్ చేస్తావు? నేను ఏదైనా ఇది యాక్సిలరేటర్, అవును, ఇది బ్రేక్. అవును. సరే ఇప్పుడు బ్రేక్ మీద కాలు పెట్టి ఆన్ చేయి. యాక్సిలరేటర్ మీద కాదా పెట్టాల్సింది? యాక్సిలరేటర్ మీద పెడితే పోయి గుద్దుతావు. యాక్సిలరేటర్ మీద పెడతాడు. అవునా? ఇప్పుడు ఆన్ చేయాలా నేను కారు? చెయ్యి. Yes. It's going to be okay, Amma. It's easy. Press, Amma. Press the brake pedal. యాడికి పోదు, తలకాయ బ్రేక్ మీద పెట్టినా. ఓకే, ఇదే కదా బ్రేక్, పెద్దది కదా. Okay. Turn it on. అట్లా బ్రేక్ మీద హోల్డ్ చేసి పెట్టుకో. ఓకే, రామ్ ప్లీజ్ రామ్. విధంగా నువ్వు గేర్ లైన్ షిఫ్ట్ చేయలేదు. ఇక్కడ ఓవర్ యాక్షన్ చేయొద్దు. ఆల్రెడీ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు, ఇంకా డ్రైవింగ్ గురించి కొంచెమైనా తెలిసిన వాళ్ళు ఈ వీడియో చూసి నవ్వుకుంటుంటారు కదా. నిజంగా అంటే నాకు చాలా భయం వేసింది ఫస్ట్. ఇప్పుడు కొంచెం స్టార్ట్ చేసిన అంటే అంత భయం అవ్వలేదు కానీ, బట్ స్టార్టింగ్ దానికి ఇంకొక రీజన్ ఏంటంటే అంత భయం వేయడానికి నాకు లాస్ట్ టైం ఒకసారి కార్ యాక్సిడెంట్ అయింది కదా, అప్పుడు వ్లాగ్స్లో కూడా షేర్ చేశాను. వేరే కార్ ఉండేది, సో దానివల్ల కూడా ఆ భయం నాకు ఇప్పటికీ ఉండిపోయింది.
ఈ వీడియో తీస్తున్నప్పుడు చిద్విగాడు కూడా నవ్వుకుంటున్నాడు, ఎందుకో ఇంత స్లోగా పోతున్నందుకో ఏమో మరి. అది నేను ఇందాక ఎడిటింగ్ చేసినప్పుడు అబ్జర్వ్ చేశాను. Okay, there's a train coming. లెఫ్ట్ స్ట్రైట్. అందుకే దాన్ని పొద్దుగా తిప్పకూడదు. అవును, ఇప్పుడు కన్ఫ్యూజింగ్ ఉంది. ఇప్పుడు నేను బ్రేక్ వేసి దీన్ని స్టీరింగ్ స్ట్రైట్ చేసుకో. లెఫ్ట్ కొంచెం, అంటే మరీ ఎక్కువ తిప్పుతున్నావు, అదే చెప్తున్నా నీకు, చాలా తిప్పద్దు అని. కొంచెమే అంతే. ఇది స్ట్రైట్గా వచ్చినాక నేను తిప్పు లెఫ్ట్. అంతేనా? అంతే తిప్పు, చాలు చాలు. అది తిప్పినాక అదే చెప్తున్నాను, నువ్వు స్లోగా పోయినప్పుడు చూడు అది వాడు కుడుతుంది. ఇప్పుడు అది ఏం కుదరదు, అట్లా తిప్పుకోవాలి నువ్వు, అట్లే మళ్ళీ అట్లా చూసుకోవాలా. స్ట్రైట్ చేసుకో. ఈరోజు వెళ్ళాను, మళ్ళీ ఆ నెక్స్ట్ వీక్ ఒకసారి వెళ్ళాను అంతే. ఇంకా తర్వాత స్నో పడతానే ఉంది. స్నో పడినప్పుడు నేర్చుకోవడం అంత సేఫ్ కాదు కదా, మళ్ళీ గ్యాప్ వచ్చింది. మరి చూడాలి ఎప్పుడు నేర్చుకుంటానో ఏమో, చూద్దాం. సో అంతే అండి ఇవాళ వ్లాగ్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసేయాలండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.